దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. మరి ఒక నరుడైనటువంటి ఒక మానవ మాతృడైనటువంటి యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు మరి సూర్యుడు ఆగిపోయినట్టుగా, చంద్రుడు నిలిచిపోయినట్లుగా మనం చూస్తాం. ఒక మానవ మాతృడు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవదేవుడైన యెహోవా అంగీకరించి మరి ఆ ప్రార్థనకు జవాబిచ్చినట్లుగా మనం చూస్తాం. సూర్యుడిని నిలిపివేసిన దేవుడు చంద్రుడిని ఆపివేశాడు. మరి యెహోషువ ప్రార్థనకు ఎంత శక్తి ఉంది అని మనం గ్రహించాలి. మరి అలాంటి శక్తివంతమైన ప్రార్థన మనందరము కూడా చేయాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థనకు ఉన్నటువంటి విలువ, ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి మనము గ్రహించేవారమై ఉండాలి. మరి అనేక మంది మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు మరి వారు ఒక కవర్ ఇవ్వడం మనం చూస్తాం. ఆ కవర్లో ప్రార్థన అవసరత అని రాస్తారు. మరుసటి దినాన మరి ఆ కవర్లన్నీ కూడా మరి వాటిలో ఉన్న మరి ఆ విలువైనటువంటి ఆ కరెన్సీ తీసుకున్న తర్వాత మరి ఆ ప్రార్థన రిక్వెస్ట్ని మరి రోడ్డు పైన పడేయడం మనం చూస్తూ ఉంటాం. మరి అనేక మంది చెప్పడం కూడా మనం వింటాం. అయితే అలాంటి దుస్థితి మరి ఉండకూడదు. అనేక మంది మనల్ని మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మోకరించి ప్రార్థించగలిగే మరి ఆ ధన్యత మనకి ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చేయగలిగేటువంటి శక్తి ఆయన మనకు దయచేస్తాడు. అనేక మంది కొరకు, రాజుల కొరకు మీరు సుఖముగా జీవించు నిమిత్తము మరి ప్రజలందరి కొరకును మరి మీరు ప్రార్థన చేయండి అని కొత్త నిబంధన గ్రంథంలో మరి వ్రాయబడి ఉంది. దానియేలు ప్రార్థించగా మరి సింహపు నోళ్లను మూసిన దేవుడు, మోషే ప్రార్థించగా ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నప్పుడు అనేక మార్లు మోషే ప్రార్థించగా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు, మన్నాను కురిపించినటువంటి దేవుడు. మరి ఏలియా ప్రార్థించగా వర్షాన్ని ఆపివేసినటువంటి దేవుడు, మరి మళ్ళా ప్రార్థన చేసినప్పుడు మళ్ళా వర్షాన్ని రప్పించినటువంటి దేవుడు, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు, ఎరుకో గోడలు కూల్చినటువంటి దేవుడు, మరి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి మనకి తెలియజేసిన దేవుడు. మరి అలాంటి శక్తివంతమైన ప్రార్థన మనం చేయాలని పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. శక్తి కలిగిన ప్రార్థన చేయడానికి, అందరి కొరకు ప్రార్థించడానికి ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా సహాయము చేయనుగాక. కృప మనందరికీ తోడైయుండునుగాక. ఆమెన్.